కోటి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కాల్పుల కలకలం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలోతే రషీద్ అనే వ్యక్తి బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకైతే దాదాపు 6,00,000 రూపాయలనైతే తీసుకురావడం జరిగింది. ఇది గమనించిన ఇద్దరు దుండగులైతే రషీద్‌ని వెంబడించారు. అయితే రషీద్ లోపలికి వెళ్ళగానే ఇద్దరు దుండగులు ఒక దుండగుడు మొదటగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకో దుండగుడు కూడా మాస్క్ ధరించి లోపలికి వెళ్ళాడు. ఈ క్రమంలో రషీద్ వద్ద ఉన్న 6,00,000ను గుంజుకొని అయితే వాళ్ళ దగ్గరికెళ్ళి బలవంతంగా లాక్కొని అయితే స్కూటీ మీద వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మనం చూసుకోవచ్చు. ఒక వ్యక్తి స్కూటీ నడుపుతుంటే మరో వ్యక్తి గన్‌తో అయితే రషీద్ అనే వ్యక్తిని బెదిరిస్తున్నట్లు కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఘటనలో అయితే రషీద్ కాలికి అయితే బుల్లెట్ అయితే తగిలింది. ఆ తర్వాత దుండగులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది. అయితే ఈ వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులైతే అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకొని అయితే క్లూస్ టీమ్‌లు కూడా అక్కడ చేరుకొని అన్ని ఆధారాలు కూడా సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులైతే వెంటనే ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళిన దారిలో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో అన్నీ వెంటనే సేకరించి అయితే పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు దుండగులైతే ఈ టూ వీలర్‌ను కాచిగూడలోని డీమార్ట్ వద్ద నిలిపివేసి అక్కడి నుంచి పారిపోయినట్లయితే పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికైతే కేసు విచారణ కొనసాగుతుంది. అలాగే అటు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఎందుకంటే రైల్లో వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ సెర్చ్ చేస్తున్నారు. మరోపక్క ఇటు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఏవైతే టోల్ గేట్లు ఉన్నాయో, చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడ కూడా వారు చెకింగ్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నడిబొడ్డున ఉదయం 7 గంటలకే 6 లక్షలను అంటే తుపాకీతో బెదిరించి 6 లక్షలను లాక్కెళ్ళడం కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. అయితే 2, 3 రోజుల్లోనే దొంగలను పట్టుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు.